దర్శిలో పెద్దాయన కంచేటి నరసింహారావు గారికి చెందిన కంచేటి శ్రీనివాసరావు నిర్వహిస్తున్న శ్రీ విజయసారథి ఏజెన్సీస్ విత్తనాలు మరియు పురుగుమందుల షాపు పురిచేడు రోడ్డులోని శేఖర్ పంతులు షాపింగ్ కాంప్లెక్స్ నుండి పురిచేడు రోడ్డులోని ప్రభావతమ్మ హాస్పిటల్ ఎదురుగా గల షాపులోనికి మార్చబడింది. రైతు సోదరులు ఈ మార్పును గమనించి యథాతథంగా సహకారం అందిస్తారని కోరుతున్నాము. ఇట్లు ప్రొప్రైటర్ కంచేటి నరసింహారావు, కంచేటి శ్రీనివాసరావు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి కార్యక్రమం ఈ రోజు దర్శి వైసీపీ ఎమ్మెల్యే మరియు పార్టీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ బూచపల్లి శివప్రసాద్ రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ బూచపల్లి వెంకయ్యమ్మల ఆధ్వర్యంలో ఘనంగా జరగ్గా రెడ్డి కాంప్లెక్స్ వద్ద జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ బూచపల్లి శివప్రసాద్ రెడ్డి ప్రసంగిస్తూ వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన సేవల్ని కొనియాడారు. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జై జగన్, జై జగన్, జై జగన్. ఈరోజు దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 77వ జయంతి సందర్భంగా ఇక్కడ చేసిన వైఎస్ఆర్సీపీ నాయకులందరికీ, కార్యకర్తలందరికీ, జగన్ అభిమానులందరికీ మరియు నమస్కారాలు. మీ అందరూ తెలిసే ఉంటుంది, ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఒక రైతులకు అండగా ఉండాలన్నా, పేద ప్రజలకు అండగా ఉండాలన్నా గతంలో ఎప్పుడూ లేని విధంగా పాదయాత్ర చేసి ఈ రాష్ట్రంలో రైతు కష్టాలు తెలుసుకొని సీఎం అయిపోతే మొట్టమొదటి ఫ్రీ కరెంటు సంతకం ఇచ్చిన మహానుభావుడు ఈ రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అని చెప్పి సభావంతం చేస్తున్నారు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ₹1 కూడా కరెంటు బిల్లు కట్టకుండా ఉచిత కరెంటు వస్తుందంటే కారణం దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు అని చెప్పి సభావంతం తెలియజేస్తున్నా. ఈ రాష్ట్రంలో చాలా మంది పేదవాళ్ళు ఆపరేషన్లు చేయించుకోవడం కోసం సరైన వసతులు లేకుండా ఉన్నప్పుడు పేదవాళ్ళందరూ ధనికులు ఒకే హాస్పిటల్లో చూపించుకోవాలని, వాళ్ళకి మెరుగైన వైద్యం అందించాలని చెప్పేసి ఆరోగ్యశ్రీ వ్యవస్థ పెట్టిన నాయకుడు ఈ రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అని చెప్పి సభావంతులు చేస్తున్నా. గతంలో చిన్న యాక్సిడెంట్ లేనప్పుడు, అంబులెన్స్ లేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు అంబులెన్స్లు ఏర్పాటు చేసినా, 108 ఏర్పాటు చేసినా, పేద పిల్లలు చదువుకోవడం కోసం చాలా ఇబ్బందులు పడుతున్నప్పుడు ఇంజనీర్లు కానీ, డాక్టర్లు కానీ అవ్వడానికి కానీ డిగ్రీ వ్యవస్థలో ఉన్న వాళ్ళందరికీ కూడా వాళ్ళందరికీ ఫ్రీ రియంబర్స్మెంట్ ఇచ్చేసి వాళ్ళందరికీ చదువు చెప్పించిన మహానాయకుడు ఈ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు అని చెప్పి సభావంతులు చేస్తున్నా. మన తెలుగు రాష్ట్రాలే కాకుండా మనల్ని ఆదర్శంగా తీసుకొని ఆరోగ్యశ్రీ కానీ, 108 కానీ, ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు పక్క రాష్ట్రాల్లో కూడా చేశారంటే ఆ దివంగత మహానేత ఆలోచన నుంచి పుట్టిని అని చెప్పి సభావంతులు చేస్తుంటాం. అటువంటి నాయకుడిని స్మరించుకుంటూ ఆ మహానాయకుడు గొప్పతనంలో మేము కూడా రాజశేఖర గారిని చూసి రాజకీయాలు వచ్చాం కాబట్టి మా దైవం రాజశేఖర రెడ్డి గారు ఆశయాలు కొనసాగిస్తూ మన ప్రీతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ గారి నాయకత్వాన్ని బలోపేతం చేసుకుంటూ ఇంకా ఎక్కువ ఉద్యమాలు చేద్దాం, పేదవాళ్ళందరికీ అండగా ఉందాం, రాష్ట్రంలో రైతులందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండేసి రాజశేఖర ఆశయాలను కొనసాగిస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నా. జై జగన్, జై జగన్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్.